నేరం చేసింది ఒకలైతే శిక్ష ఇంకొకరికి ఎట్లేస్తారు? నాకేం సంబంధం అంటున్నది ఓ దిక్కు మంత్రి సురేఖక్క, ఇంకో దిక్కు మన పిల్లలు తప్పు చేస్తే ఆ బాధ్యత మనదే అంటున్నారు షెయ్యి పార్టీ లీడర్లు. పరకాల పట్నంలో రాజుకున్న మాటల కుంపటి ఇంకా సల్లార్తలేదు. రోజుకో తీరుగా మాటలతోని మంటలు పుట్టిస్తుండ్రు లీడర్ సాబులు. అటు మంత్రి మేడం తప్పు నాది కాదంటుంటే ఇటు తతిమ్మ లీడర్లు చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు. మరిగా ఏడాదాకా వచ్చిందో కదా చూద్దాం పాన్లి. మాట్లాడనేరిస్తే పోట్లాడ రాదు అని పెద్దోళ్ళు వెనకటెప్పుడో చెప్పిళ్ళు. కానీ ఇవాళ రేపు రాజకీయం అంతా మాటలతోనే నడుస్తుంది. గా పరకాల గడ్డ మీద సురేఖక్క బిడ్డ సుస్మిత పెట్టిన మాటల పంచాయతీ చేయబట్టి చెయ్యి పార్టీ లీడర్లంతా మరలబడే కథ అయింది. 3-4 వద్దుల సంది తెలంగాణ రాజకీయాలలో గదే ముచ్చట గట్టిగానే అంతాంది. ఇక కుట్ర చేస్తాండ్రు, టార్గెట్ చేస్తాండ్రు, అట్లా ఇట్లా అని రెండోసారి రాసిన లేఖల రాసుకొచ్చింది కదా సురేఖక్క. ఇక దానికి ఇంకో మంత్రి వాకిటి శ్రీహరి సార్ ఏమన్నాడో చూడండి. పార్టీ లైన్ దాటితే ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే వారి మీద చర్య తీసుకోవాల్సింది. ఇది ఆ సిస్టమ్ పార్టీకి ఉంది. ఈ పార్టీ 140 సంవత్సరాల పార్టీ ఇటువంటి ఎన్నో చూసింది. కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ లైనప్ ఎవరు దాడదు. పార్టీ ఉంటేనే మనం అందరం పార్టీ డ్యామేజ్ కావద్దు కదా. మనం పార్టీ నడుపుతున్నాం, ప్రభుత్వంలో ఉన్నాం. ఈరోజు మన పార్టీని కాపాడుకోవాల్సిన పూర్తి బాధ్యత మన మీద ఉంది. ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, కాపాడుకోవాలి కూడా. అట్లా ఆ లైన్ దాటినప్పుడు కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయాలకు కూడా మనం ఖచ్చితంగా శిరస వహించాల్సి కాదా అన్నట్టు గజవంటి పనులు మేమేంటికి చేస్తాం అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. ఇంకో దిక్కు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ సార్ సుత మైకుల ముంగటికి వచ్చిండు. చూడరు ఏమన్నాడో. సో మా దగ్గర ఇది ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ కాబట్టి కొంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎక్కువన్నప్పుడు 1-2 మార్లు అవకాశాలు వస్తాయి. మాట్లాడినా దాన్ని సరి చేసుకునే అవకాశాలు. అద్దులు దాటినాక ఎవరిని కూడా స్పేర్ చేసేది ఉండదు, అది ఎంత పెద్దవాడైనా. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. పెద్ద పెద్ద నాయకుల్ని మేము ఏఎస్లో పోగొట్టుకున్నాం. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఎంతటి పెద్దవారని ఉపేక్షించదు ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ముఖ్యమంత్రి గారి గురించి, పార్టీ గురించి అడ్డగోలుగా మాట్లాడతానంటే నడవదు. సారు గట్టిగానే గరం అయిండు. ఇక అది అట్లుంటే మంత్రి సురేఖక్కను చెయ్యి పార్టీలో ఉన్న పెద్ద లీడర్లు కావాలనే తిప్పల పెడతాన్రు అన్నట్టు ఆల్ ఇండియా ఓబీసీ సంఘం లీడర్లు గరం అయిండ్రు. గన్ పార్క్ కాడ గట్టిగానే పంచాయతీ పెట్టిండ్రు. బీసీ లీడర్లను చిన్నతనం చేస్తాన్రు అన్నట్టు కోపానికి వచ్చిండ్రు. ఆ ముచ్చట్లు అట్లుంటే లండన్ పోయిన సీఎం రేవంత్ సారు బండి మాలిపిండు. సార్ ఒత్తుడితోనే ఉడుకుడుకు ముచ్చట్లు ఖాయమని ఇప్పటికే చాలా మంది ఎదురు చూస్తాన్రు. మరిగా చూడాలే సురేఖక్క ముచ్చట్లు ఎక్కడ దాకా పోతాయో. అటు పువ్వు పార్టీ వాళ్ళ మీద సార్ ఏమంటాడో. రాజకీయం గట్టిగానే వేడెక్కేటట్టున్నది మళ్ళోసారి అనుకుంటారు అందరూ. 2023 ఎలక్షన్లకు ముంగట చాలైంది కాళేశ్వరం కట్ట పంచాయతీ. ఏండ్లు గడిచిపోతాంది. అయినా సరే ఇప్పటికీ ఆ లొల్లి జల్లార్తలేదు. తాపకోసారి కారు పాటోళ్లకు షెయ్యి పాటోళ్లకు నడుమ మాటల యుద్ధం నడుస్తూనే ఉంటది. కాళేశ్వరం కట్ట చేయబట్టే తెలంగాణ పచ్చగైతాంది అంటుంటారు గులాబీ లీడర్లు. గంత పెద్ద ప్రాజెక్టు కట్టిండ్రు గాని సుక్క నీళ్ళొస్తలేవంటుంటారు షెయ్యి పాటోళ్లు. ఇక చూడుండ్రి, కాళేశ్వరం కట్ట మీద మళ్ళేమో ముచ్చటెల్ల తీసిండ్రట కారు పాటోళ్లు. కట్టుకున్న దాంతో నిత్యవో కోలాటం అన్నట్టు కట్టిన కాడ నుంచి చాలైంది కాళేశ్వరం కట్టతోని కారు పార్టీ వాళ్ళకు పంచాది. 10 కాలాలు తెలంగాణ పచ్చగుండాలని కట్టించినమంటారు గులాబీ లీడర్లు. ఇటు చూస్తే నీళ్ళెత్తిపోతే కూలుతుంది, ఆగమాగం అవుతుందని అంటారు చెయ్యి పార్టీ వాళ్ళు. తాపకోసారి ఆ జవడం రగులుకుంటూనే ఉన్నది. ఇక అట్లనే ఇప్పుడు సిడబ్ల్యూసి రిపోర్టు, అదే సెంటర్ జల సంఘం ఓ రిపోర్ట్ ఇచ్చిందట. దాంట్లో సుందిల్లా అన్నారం బ్యారేజీలకు వచ్చిన తిప్పలేం లేదు, మస్తు మంచిగా ఉన్నాయన్నట్టు రాసిండ్రాట. ఇక చూడరు మాజీ మంత్రి ఏమంటాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు కలిసి ఆడిన నాటకం, కలిసి చేసిన ద్రోహం తెలంగాణ ప్రజల పట్ల తేటతెల్లమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా ఇంటాక్ట్ ఉందని, సుందిల్లా అన్నారం బ్యారేజీలు ఎక్కడ ఏ చిన్న లోపం లేకుండా ఉన్నాయని, అన్ని పంపు హౌజులు కూడా నడుస్తానికి సిద్ధంగానే ఉన్నాయనే విషయం ఇవాళ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్తో తేలిపోయింది. కాదన్నట్టు అన్ని మంచిగానే ఉన్నాయి, అయినా చూస్తే నీళ్ళు ఎత్తిపోతలేరు అన్నట్టు మాట్లాడిండు సారు. అంతేకాదు ఎట్ట పడితే నీళ్లు తీసుకుపోతాను అన్నట్టు ఏపీ సర్కారు వాళ్ళను చూద్దాం మాజీ మంత్రి మంచిగానే అరుచుకుండు. టీఆర్ఎంబీకి కనీసం ఒక లేఖ లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయలేదు. ఎందుకు అంటే మీరు తీసుకుపోవాల్సింది వరద జలాలు. వరద జలాలు వచ్చినప్పుడు మాత్రమే పొదిరెడ్డిపాడు గేట్లు లేపాలి. వరద జలాలు అని అంటే శ్రీశైలం ప్రాజెక్టు నిండి ఓవర్ఫ్లో అయిన తర్వాత, నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండి 585 అడుగులకు వచ్చిన తర్వాత, 310 టీఎంసీలు నిండిన తర్వాత గేట్లు లేపి నీళ్లు సముద్రానికి వదలాల్సి వచ్చినప్పుడు మాత్రమే
వరద జలాలు అవుతాయి కృష్ణాలో, అప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడుకు నీళ్లు తీసుకుపోయే హక్కు ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఇంత స్పష్టంగా ఉన్నది చట్టం. అయినప్పటికీ కూడా అవి లెక్క పెట్టకుండా దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికీ 140 టీఎంసీల నీళ్ళని తీసుకపోయింది. గిట్లా మళ్ళోసారి నీళ్ల కుంపటి రాజేస్తాండ్రు కారు పార్టీ వాళ్ళు. యాగం పేరు చెప్పి పబ్లిక్ ను ఆగం చేసిండ్రు అన్నట్టు కూడా మాట్లాడిండు మాజీ మంత్రి. జూరాలకేంచి శ్రీశైలానికి వచ్చే నీళ్లలో 140 టీఎంసీల నీళ్లను ఏపీకి ఉచితార్థంగా తీసుకుపోయినరని మాట్లాడిండు. కన్నెపల్లి పంపవదులు చాలు చేసింటే ఇప్పటికే ప్రాజెక్టులన్నీ నిండేవి, చెరువులు కుంటలు సుత కలకలలాడేవి అంటుండ్రు ఏగస్ పార్టీ వాళ్ళు. మరిగా మళ్ళోసారి రాజుకున్న నీళ్ల చెవడం ఇక్కడితోనే సప్పున చల్లారుతుందో లేకపోతే సురసుర అనుకుంటే ఇంగింత మండుతుందో చూడాలి ఏమవుతుందో. మంచో షేడో మాటిచ్చినాక జల్దిగా నిలబెట్టుకోవాలి, లేకపోతే నలుగుట్ల మనమే నాదానైతం. మాట తప్పిండ్రని అందరు మాట్లాడుకుంటారు. సరే, మనుషులలో మనుషులు మాట తప్పినా పెద్ద ఫరక్ పడదు, కానీ పబ్లిక్ ను ఏలే సర్కారోళ్ళు మాత్రం అస్సలు మాట తప్పొద్దు. మాట ఇచ్చినాక చూద్దాం చేద్దామని అస్సలే అనొద్దు. ఎందుకంటే ఓపిక ఉన్నంత వరకే పబ్లిక్ నిమ్మలంగా ఉంటారు. ఓపిక నశిస్తే ఇగో గిట్లా జంగుకు తయారైతారు. చూడుండ్రి ఏమైతుందో. చూత్త గద్దెనెక్కి 3 ఏండ్లకు వస్తుంది. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదా అని ఆటో అన్నలు శానొద్దుల సంది గట్టిగానే నారాజు అవుతుండ్రు. లీడర్ సాబులు ఎప్పుడు కనిపించినా వాళ్ళ ముంగట గోచెల్ల పోసుకుంటూనే ఉన్నారు. అయినా సుత ఎవ్వారం ఏటు కోచెల్లకు పోయేసరికి ఇక గిట్లా అన్ని బంద్ పెట్టుకొని కూర్చుని ఎగురం చేసిళ్ళు. ఆయితారం అర్ధరాత్రి నుంచే ఊబరు, ఓలా, ర్యాపిడో, ఆటోలు, క్యాబులు అన్ని బంద్. ఇక మహాలక్ష్మి పథకం పెట్టి బతుకు తెరువు ఖరాబు చేసిళ్ళని లొల్లి పెడితే అప్పట్లో ఆటో అన్నలకు నెలకు 12,000 ఇస్తామన్నారు సర్కారు వాళ్ళు. ఇప్పటిదాకా గా ముచ్చట ముంగట్న పడలేదు. ఆగో గా 12,000 ఎప్పుడు ఇస్తారో చెప్పురి అని బందుకు తయారయ్యిండ్రు. అంతేకాదు ఆర్టీసీకి, ఐటీ కంపెనీలకు కరెంట్ ఆటోలు కొనిచ్చే వివరం చేస్తున్నట్ట సర్కారు వాళ్ళు. అటువంటి ఆలోచనలు చేయొద్దంటాళ్ళు ఆటో అన్నలు. ఆటో డ్రైవర్ల కొరకే ప్రత్యేకం ఓ యాప్ తీసుకురావాలి అని కూడా అడుగుతాళ్ళు. అంతేకాదు ఫ్రీ బస్సు పథకం చేయబట్టి గిరాకీ తక్కువై బతుకు తెరువు దెబ్బతిని 100 మంది ఆటో డ్రైవర్లు బలవంతాన జీవి తీసుకున్నారట. ఆగో వాళ్లకు సాయం చేయాలి సర్కారు వాళ్ళే అని అంటారు ఆటో డ్రైవర్ల సంఘం లీడర్లు. అందుకే బందుకు తయారైన అనబట్టిండ్రు. ఇంకో దిక్కు సర్కారు వాళ్ళ ముచ్చట్లు ఎట్లున్నాయంటే, ఆటో కార్మికుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని వాళ్ళ దగ్గర అంత ఆర్థికంగా ఉండదని హైదరాబాద్ లో 150,000 రూపాయలతోటి ఎలక్ట్రిసిటీ ఆటోలు కొనుక్కోవడానికి కానీ, లేదా ఈవీ ఆటోలుగా రెట్రోఫిట్మెంట్ అంటే పెట్రోల్ డీజిల్ ఆటోలు లేకుండా ఉండడం కొరకు వాటిని ఈ విధంగా మారుస్తా ఉన్నాం. అది కాక స్క్రాప్ చేసుకుంటే కూడా కొత్త ఆటో కొనుక్కోవడానికి సహకారం చేస్తా ఉన్నాం. ఆ విధంగా హైదరాబాద్ లో ఎక్కడ కూడా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఆటోలు ఉండొద్దని, ఈవీకి కన్వర్ట్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత ఉండదని 150,000 రూపాయలు ఇస్తున్నాం. కాబట్టి దయచేసి ఎక్కడైనా సరే ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడింది. మేము ఎన్నికల్లో చెప్పిన వాగ్దానం ప్రకారంగా మీరు 12,000 రూపాయలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు కూడా ఏ విధంగా చేయగలుగుతాం. ఆర్థిక ఇబ్బంది ఉన్నది. మీ అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సరఫరాకు సంబంధించి కష్టపడేటువంటి వాళ్ళు, మీ జీవితాల్లో కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. కాదన్నట్టు ఆటో డ్రైవర్లకు సర్కారు అన్ని తీర్ల సాధిస్తుంది, బంద్ ఆలోచన వెనకకి తీసుకోవాలన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. అంతేకాదు ఇదివరకే పెట్రోల్, డీజిల్ ఆటోలను కరెంట్ ఆటోల తీరుగా మార్చుకొని ఎంత ఖర్చు అయితే అంత సర్కారే బరా ఇస్తుందని చెప్పినాము. గా 12,000 ఇచ్చే ముచ్చట కూడా జల్దిగానే తేలుస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి సారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లకు తగ్గట్టు ఆటో ఛార్జీలు పెంచేందుకు కూడా ఓ కమిటీ వేస్తాం అన్నట్టు మాట్లాడిండు. అయితే ఈసారి మాత్రం వెనకకు తగ్గేదేలే అంటారు ఆటో అన్నలు. చూడాలి మరిగా పంచాయతీని ఎట్ట తసిపై చేస్తారో. అన్యమగాని ఆటోల బంధుతోని సోమవారం పబ్లిక్ కు తిప్పల గట్టిగానే అయ్యేటట్టున్నది. బస్సులు, రైళ్లు కిటకిటలాడేటట్టే ఉన్నాయి. పట్నంలో ఇల్లుండాలని ప్రతొక్కరు కోరుకుంటారు. కానీ ఆ ఇల్లు ఎంత జాగల కడుతున్నాం, ఎసొంటి జాగల కడుతున్నాం, ఎట్లా కడుతున్నాం అనేది మాత్రం ఎవ్వరు చూసుకుంటలేరు. కొంతమంది కిరాయిల కోసమని ఇండ్లు కడుతుండ్రు. 40-50 గజాలల్లా అంతరాల మీద అంతరాలు లేపుతుండ్రు. అట్లా కట్టే గా గచ్చిబోలి దిక్కు మనుషుల పానాలు తీసిండ్లు. అగో అందుకే ఆఫీసర్లు రంగంలోకి దిగిండ్రట. రూల్స్ పాటించిన మీద గట్టిగానే నజరేసిండ్రట. పాండ్రి ఆ కథ ఏంటిదో చూసొద్దాం. అడ్డదాకుల బంగ్లాలు, ఆల్కదాకో బిల్డింగ్లు పట్నంలో పుట్టగొడుగుల తిరిగానే పుట్టుకొస్తున్నాయి. భూముల రేట్లు శితం పెరుగుడు, పట్నంలో హాస్టళ్లకు ఆడోళ్ళు మొగోళ్ళు కలిసి ఉండే కో లివింగ్ సెంటర్లకు గిరాకీ గట్టిగా ఉండేటాలకు పైసల ఆపచ్చనకు ఇష్టం వచ్చినట్టు బిల్డింగ్లు కడతారట కొంతమంది. గచ్చిబౌలి దిక్కు శనివారం 50 గజాలల్లో కట్టిన 7 అంతరాల బిల్డింగ్ కూలి పానాలే పోయినాయి.
గా ఒక్క బిల్డింగే కాదు, గదే అంజయ్య నగర్లో 50 నుంచి 100 గజాలలో 6-7 అంతరాలలో భవంతులు లేపుతున్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారట. మీదికేంచి అంత అల్క తక్కువ సిమెంట్ అడ్డమైన చీకులు తీసుకొచ్చి నామికే వాసి బిల్డింగులు కడుతుండ్రట. సరిగ్గా 1.5 కిందనే 4 అంతరాల బిల్డింగ్ పక్క కొంగింది. అప్పుడు ఆఫీసర్లు మస్తు అలచలు చేసిళ్ళు, కానీ అటెనక చల్లగా అయ్యిండ్రు. గా లాపరవ చేయవచ్చే ఇప్పుడు 2 ప్రాణాలు పోయినాయి అంటారు పబ్లిక్. అంతేకాదు ఇప్పుడు కూలిపోయిన బిల్డింగ్ కట్టేటప్పుడే కొంతమంది ఆఫీసర్లకు మతలబు చేసిల్లట. ఎట్లా పడితే అట్లా కడతారు జర చూడుర్రి అన్నట్టు చెప్పిండ్రట. కంప్లైంట్ వాళ్ళకి ఈ జిహెచ్ఎంసీ కంప్లైంట్ చేసాం అఫీషియల్గా. చేసినప్పుడు వాళ్ళు విల్ టేక్ యాక్షన్ అన్నారు, కానీ 20 రోజులు ఆపేవారు కన్స్ట్రక్షన్. మిగతా అది 6 ఫ్లోర్లు కట్టారు, ఇది 6 ఫ్లోర్లు ప్లస్ పైన పెంట్ హౌస్ కట్టారు. మీరు చూస్తే ఇప్పుడు మన ఈ బిల్డింగ్ 7 ఫ్లోర్స్, అది బాగానే ఉంది మేనేజ్ చేసుకున్నాం అనుకుని 7 ఫ్లోర్స్ కట్టారు. ఇప్పుడు 7 ఫ్లోర్స్ పైన మళ్ళీ పెంట్ హౌస్ వేసుకున్నాడు ఈయన, పడిపోయింది. ఇక్కడ మేమందరం అనుకునేది ఏంటంటే డెఫినెట్గా ఇది అధికారుల నిర్లక్ష్యమే, అది క్లియర్గా విజిబుల్. ఎందుకంటే ఆ 4 రోజులు మన కంటి తూర్పు చేసి ఆపుతున్నారు. అలా కాకుండా పక్కనే కూడా కూల్చేలా చూడిస్తే, తీసేసేలా చూస్తే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది. నిన్న 4 ప్రాణాలు పోయినాయి, అందరూ పని చేసుకునే వాళ్ళే, బట్ దే విల్ హ్యావ్ దేర్ ఫ్యామిలీ. ఇక అట్లుంటే గా 50 గజాలలో 7 అంతరాలు కట్టిన ఇగురం తక్కువ అరెస్ట్ చేసిలట పోలీసు వాళ్ళు. సాజీదట పేరు, అన్ని గీసోంటి అడ్డదాకుల పనులే చేస్తుంటాడట, బలం లేని బిల్డింగ్లే కడుతుంటాడట. గా లెక్క మొత్తం బయటికి తీస్తురాట పోలీసు వాళ్ళు. గా సాజీదు ఎక్కడెక్కడ బిల్డింగులు కట్టిండు, వాటి కథ ఏంటిదో చెకింగ్లు చేస్తురట ఆఫీసర్లు. అయితే ఏమన్నా అయినప్పుడే ఉరుకులాడకుండా జర ముందుకు ముందే హుషారైతే ఏమవుతుంది అని ఆఫీసర్ల మీద గట్టిగా కోపానికి వస్తుర్రు పట్నం జనాలు. చెరువులు అంటలేరు, నాలాలు అంటలేరు, ఏడ సందు దొరికితే ఆడ బిల్డింగులు కడుతుర్రు. కిరాయిలు వస్తాయని ఆశకు రూల్స్ పాటించకుండా ఇండ్లు కడుతుర్రు. ఇప్పటికైనా జర పట్నంలో ఉన్న పేక మేడల మీద గట్టిగా నజరేయాలని అడుగుతుర్రు జనాలు. ఏం చేస్తారో ఏమో మరిగా. పట్నంలా దినం యాన్నో కాడ ఇండ్లు ఊలగొడతనే ఉంటారు ఆఫీసర్లు. రూల్స్ పాటించకుండా ఎట్లా పడితే అట్లా ఇండ్లు కట్టుకుంటే వెనుక ముంగటేం చూస్తలేరు, సీదా పోతున్నారు, జేసీబీలకు పని చెప్తున్నారు. ఇప్పటికే ఇండ్లు ఊలగొట్టుడు మీద మస్తు పంచాయతీలైనాయి, ఎవ్వారం కోర్టు దాకా కూడా పోయింది. అయితే ఇప్పుడు ఈ కొత్త ముచ్చట ఏంటిదంటే ఏపీల సుత ఇండ్లు ఊలగొట్టుడు పంచాయతీలు గీ నడమ గట్టిగా అవుతున్నాయి. చూడుండ్రి. పట్నంలో హైడ్రా ఆఫీసర్లు చేస్తున్న పనే ఇప్పుడు ఏపీలో చూద్దా అక్కడక్కడ ఆఫీసర్లు ముంగటేసుకుంటారు. గదే కట్టు తప్పి కట్టుకున్న కట్టడాలను పుట్ట పుట్ట కూల్చి పారేస్తుండ్రు. గిట్లనే తూర్పు గోదావరి జిల్లా మండపేట దిక్కు పెద్ద కాలువ మీద ఏండ్ల సంది చిన్నదో పెద్దదో ఓ ఇల్లు కట్టుకొని ఉంటారట చాలా మంది. కాలువ మీద ఇండ్లు ఎట్లా కట్టుకుంటారు, అట్లా నడవదన్నట్టు ఆఫీసర్లు అర్ధమరాత్రి పోయి కూల్చుడు కార్యం చాలు చేసిండ్రు. పబ్లిక్ తో డొల్లవుతుందని ముందుగానే ఎరక కాబట్టి పోలీసు పటాలం అంతా వేసుకొని పోయిండ్రు. 2 దిక్కులకు గుంజలాట గట్టిగానే అయ్యింది. ఇండ్లు కూడా కొట్టిర్రని పబ్లిక్ లాభోదివోమన్నారు. మా ఇళ్ళని కూల్ చేశారు సార్, మా బతుకులు లేవు సార్, మేము అందరూ ఆడమించారు. మా ఈదికి 5 మంది మొదలుచారు, ఎవరు లేదంటారు సార్. అప్పులు చేసుకుని పాస్ పని చేసి కట్టుకున్నాం సార్ మేము. గట్లా అప్పులు చేసి కట్టుకున్నాం, ఆగమాగమైనాం అన్నట్టు ఆడోళ్ళంతా కండ్ల నీళ్లు పెట్టుకుండ్రు. ఇంకో దిక్కు ఆఫీసర్లు ఏమంటున్నారంటే గృహాలు కేటాయించినప్పటికీ ఇక్కడున్న ఆక్రమణదారులు తొలగించకపోవడం వలన ఇక్కడున్న ఆక్రమణలను ఈరోజు తొలగించి కాదన్నట్టు కాలువ మీద కట్టు తప్పి ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు టీడుకో ఇండ్లు ఇచ్చిర్రాట. పబ్లిక్ అంతా గా ఇండ్లకు పోండి అని ముందుగానే చెప్పిరట ఆఫీసర్లు. అయినా సుత ఈనకపోయేటాలకు ఇప్పుడు కూల్చినాం అన్నట్టు చెప్తుర్రు. ఇంకో దిక్కు మండపేటలో ఉన్న పెద్ద కాలువ మీద గోదావరి పుష్కరాలకు ఘనమైన ఏర్పాట్లు చేస్తారట. సర్కారు వాళ్ళు బాగానే ఇచ్చిరట పైసలు. అందుకే పుష్కరాలకు వచ్చే పబ్లిక్ కు తిప్పల కావద్దని ఇండ్లు కూల్చినామని అంటారు. ఇంకో దిక్కు 60 ఏళ్ల సంది ఉంటున్న వాళ్ళను రోడ్డున బారేసిల్లు అన్నట్టు మాట్లాడుతురు పాక పార్టీ వాళ్ళు. మరిగా ఇప్పటికైనా కాలువ మీది పబ్లిక్ కు టిడుకో ఇండ్లకు పోతారో లేకపోతే సర్కారు వాళ్ళతో పంచాయతీకి దిగుతారో చూడాలి ఏమవుతుందో. ఏమో అనుకుంటాం గాని మన లీడర్ల చాలా మందికి అన్ని పనులు తెలిసినోళ్లే ఉంటారబ్బా. అటు ఆంధ్రాలనైనా ఇటు తెలంగాణలనైనా అంతే. ఎక్కువ మంది వ్యవసాయం చేసిన ఇళ్లకెంచి వచ్చినోళ్లే ఉంటారు కాబట్టి వ్యవసాయం పనులు అన్ని తెలిసే ఉంటాయి. ఇంకింత మందికి పార పని, పలుగు పని అన్నీ వస్తాయి. ఇగో గీ మంత్రి సార్ లెక్కన
రైట్. ఏపీ మంత్రి నిమ్మల సారు మల్లో పాలి పలుగు పారబట్టిడుల్లో అవు ఎప్పుడు చేసేటి పనే. ఐతారం నాడు శ్మశాన వాటిక పనులు సాగబెట్టేటి కార్యం ముంగటేసుకుండు. తూర్పుగోదావరి జిల్లా తీర్లపూడిలో ఊరోళ్లతో కలిసి పనులు సాగబెట్టిండు. ఆ చూడరి డ్రైవర్ సీట్ల ఊకొని చెత్త ట్రాక్టర్ స్టీరింగ్ పట్టిండు సారు. ఈ రోజు కూడా తెల్లపూడి గ్రామంలో ఈ శ్మశాన వాటికి సంబంధించి మెగా సిఎస్ఆర్ ఫండ్స్ 50 లక్షల రూపాయలు దీన్ని కేటాయించి సిఎస్ఆర్ ఫండ్సే కాదు శ్రమదానం కూడా అందులో మిళితం చేసి గ్రామస్తులందరూ కూడా మీరే చూసారు ఈవేళ స్వచ్ఛందంగా పలుగు పార పట్టుకుని ఈవేళ ఆ శ్రమదానం ఈవేళ మహిళలు సైతం శ్మశాన వాటికి వచ్చి బాగు చేసుకుంటూ ఉన్నారని అంటే ఇది మన కైలాస వనాలుగా మన ఆఖరి మజిలీని కూడా ఒక సుందరంగా తీర్చిదిద్దుకోవాలనేటువంటి బలమైనటువంటి కోరికగా ఈవేళ ప్రజలందరిలోని కల్పించాం. పాలకాయ కొట్టి పనులు చాలు చేసిండు. పారబట్టి గడ్డి చెక్కిండు. కోత మిషన్ బట్టి చెట్లు కట్టింగ్ చేసిండు. చెత్త చెదారం లాండు బోండా అంతెత్తి ట్రాక్టర్లు పోసిండు. ఓటువోల కొరకో లేకుంటే ఈడియోల కొరకో కాదుల్లో ఊరోళ్ళతో కలిసి పొద్దంతా ఇదే పనులుండు. మనం చెయ్యాలి నలుగురితో చేపియాలనేది సార్ ఆపచ్చన అన్నట్టు. అయినా సారి కిట్ట చేసుడు కొత్తేం కాదు తీర్రే. ఇంతకు మునుపు మస్తు మాటలే చేసిండు ఇటువంటి పనులు. కానీ ఏమాట కామాటే గంత పెద్ద మంత్రి అయినా మందితోని కలిసి పని చేయాలంటే సార్తోనే అవుతుంది అబ్బా. ఏ పని సాల్ చేసినా సరే ఎసొంటి ఆటంకాలు రావద్దని ముందుగాల పబ్బది పట్టేది ఆ గణపయ్యకే. ఆపదలన్నీ ఓగొట్టి అన్ని శుభాలే ఇచ్చే దేవుడు గణపతి. అందుకే దేవుళ్ళు కూడా మొదటి పూజ ఆయనకే ఇచ్చిండ్రు అన్నట్టు ఈసారి కూడా వినాయక చవితి పండుగకు ముందుకు ముందే ఊరువాడ తయారైతుంది. తీరు తీరు విగ్రహాలు బండ్లెక్కి తరలిపోతున్నాయి అన్నట్టు నిమజ్జనం రోజే కాదు గణపయ్యను మండపానికి గొంట వేయేటప్పుడు కూడా మనోళ్ళు ధూమ్ ధామ్ మస్తు గట్టి చేస్తుర్రు చూడుర్రి. గణేశుల పండుగకి ఇంకో 20 దినాలు ఉన్నది కానీ అప్పుడే దేశం అంతా పండుగ సంబరం చాలా అయింది. ముందుకు ముందే జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనుకుంటా పబ్లిక్ అంతా పెద్ద పెద్ద విగ్రహాలు కొనకపోతుండ్రు. అన్ని దిక్కులేమో గాని చవితి పండుగను దునియా అంతా చెప్పుకునేటట్టు చేసుకునే ముంబైలో ఇంగింత ఎక్కువనే కనిపిస్తుంది సాందడి. మహారాష్ట్ర బ్యాండు సప్పుళ్ళు అప్పుడే గట్టిగా మోగుతున్నాయి. వాడలన్నీ దద్దరిల్లుతున్నాయి. పైలే చూడ ముచ్చట ఉన్నది పోయినరే. ఆ బ్యాండ్ బాజా మోత ఇంటుంటేనే పబ్లిక్ కు పండుగ జోష్ వస్తున్నది. ఏమైనా విద్యా బుద్ధులు ఇచ్చే గణపతికి గిట్ల పండుగకు ముందే ఘనంగా స్వాగతం పలుకుతారు పబ్లిక్. ఎట్లయితే నిమజ్జనం అప్పుడు గణపయ్యను గంగమ్మ సన్నిధికి సాగనంపేందుకు జాతర చేస్తారు, అట్లనే గణేష్ ఆగమన పేరుతోని విగ్రహం తీసుకొచ్చేటప్పుడు కూడా గణపతి బప్ప మోరియా అంటుండ్రు. మన దిక్కు కూడా పండుగకు అన్ని తీర్ల తయారైతున్నాయి మండపాలు. అయితే అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే పెద్ద పెద్ద విగ్రహాలను బండి ఎక్కించి తీసుకుపోయేటప్పుడు జర పైలం అన్నదమ్ముల్లో కరెంటు తీగలు చెట్లు పట్టణంలోనైతే బ్రిడ్జీలు ఏవో ఒకటి అడ్డం వస్తుంటాయి. జర చూసుకొని పోయినరే. కరెంటు తీగలతో మాత్రం ఇంత పైలంగా ఉండుండ్రి. ఈ భూమి మీద మనుషులకు ఎంత ఇలువ ఉన్నదో మిగతా జీవాలు జీవరాశులకు సుత అంతే ఇలువున్నది. అన్నిటికి మించి మనకు ప్రాణవాయునిచ్చే చెట్లకు మనమంతా పబ్బతి బట్టి పూజలు చేస్తుంటాం, దేవుండ్ల తీరుగా గొలుస్తుంటాం. ఇక ఒకప్పుడు తెలియక చెట్లు బాగా నరికేసేటోళ్ళు, కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. సర్కారోళ్ళు సుత చెట్లు నరికితే పబ్లిక్ ఫైన్లు గట్టిగానే వేస్తుండ్రు. కాకపోతే ఇగో అక్కడక్కడ మాత్రం ఇక గిట్లయితాంది చూడుండ్రి. ఇంటికి పెద్ద దిక్కెట్టనో ఊరికి రాయి చెట్టు అట్ట అంటుంటారు మన పెద్దోళ్ళు. అవి అటువంటి రాయి చెట్టుకే సూటి పెట్టినట్టు ఇద్దరు మోతవార్లు. అవి మేమంటున్న మాట కాదు, ఊరోళ్ళే చెప్తున్నారు. ఇనుర్రే కబ్జా నిడిచిపెట్టి కబ్బౌండ్ కట్టుకోవడం మనం సరిపోతుంది సార్. మాకు చెట్టు కావాలా కట్ట కావాలా? జోగులాంబ గద్వాల జిల్లా పెదతాండ్రపాడు ఊళ్ళే 80 ఏండ్ల కిందికేంచి ఉంటున్న చెట్టు. పంచాదులైన ఆ చెట్టు కిందనే, పెళ్లిళ్ళు అయితే ఎదుర్కోళ్ళు ఆ చెట్టు కిందనే, 4 పెద్ద మనుషులు కూర్చొని ముచ్చట్లు పెట్టాలన్న గా చెట్టు కిందనే, ఆటలు పాటలు పంచాదులు పరిష్కారాలు గిట్ట అన్ని ఆ చెట్టు కిందనే. గంత పెద్ద చెట్టును కట్టను కబ్జా పెట్టాలని చూస్తుండ్రు అనేటిది ఊరోళ్ళు అంటున్న మాట. సరే వాళ్ళు ఆక్రమించుకున్నారు, ఆక్రమించుకుంటే కూడా మేము ఓకే ఏమనుకుంటలేం. కాకపోతే ఈరోజు చెట్టు తొలగించాలని చూస్తున్నారు. ఊర్లో అంత పెద్ద చెట్టు, మనం ఒక 75 సంవత్సరాల వయసు ఆ చెట్టుకి,
అలాంటి చెట్టు మళ్ళీ మనం పుట్టాలంటే మనం పెంచాలంటే అంత చెట్టు పెంచగలుగుతామా? పెంచలేము కదా సార్. అది ఊరికి ఉన్న గ్రామ కట్ట అది. ఇట్ట అవుతుందని అడవి అధికారులకు ఫిర్యాదు అయినరట కూడా. అయినా ఉలుకు లేదు పాలకు లేదట. పచ్చటి చెట్లు పెంచాలి, ప్రకృతిని కాపాడాలి అని గవర్నమెంట్ వాళ్ళు పల్లెల పోయించి ప్రకృతి వనాలను పెడుతుండ్రు, చెట్లను పెంచుతుండ్రు. అట్లా కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్న యాళ్ళల్లా గిట్ల చెట్లను నరుకుతుంటే కూడా పట్టించుకోకపోవుడే గామతుంది పోయినరే.